అనుమతి లేని సరోగసి సెంటర్ను గుర్తించారు పోలీసులు. అనుమతి లేకుండా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఎగ్ డొనేట్ ల్యాబ్ను ఏర్పాటు చేశారని, అక్రమంగా సరోగసి సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో 7 మహిళలు, ఒక వ్యక్తి కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిపారు. గ్యాంగ్ లీడర్ లక్ష్మీరెడ్డికి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్గా పనిచేసిన అనుభవం ఉందని, ఆమె కుమారుడితో కలిసి వ్యాపారం చేస్తుందని పోలీసులు అన్నారు. డబ్బులు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్ చేసి ఎగ్ డొనేట్ చేయించుకోవడం లేదా సరోగేట్ మదర్గా ఒప్పిస్తుంది. నిందితుల నుంచి దాదాపు 6.47 లక్షల రూపాయల నగదు, ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, 5 మొబైల్ ఫోన్లు, కీప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లక్ష్మీరెడ్డి 2024లో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలుగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. లేకుండా అక్రమంగా సరోగసి నిర్వహిస్తున్న లక్ష్మీరెడ్డిని అయితే పేట్ బషీర్బాద్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆ లక్ష్మీరెడ్డి వ్యవహారంలో చాలా వరకు కూడా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి, విష్టుపోయే విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్ష్మీరెడ్డి నిర్వహించిన ఈ సరోగసి వ్యవహారంలో 6 మంది మహిళల్ని కూడా ఆమె ఇంట్లోనే ప్రజెంట్ మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో అదే ఇంట్లోనే వీళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళకి సంబంధించిన బాగోగులు అయితే చూసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ముఖ్యంగా లక్ష్మీరెడ్డి ఈ 6 మంది మహిళలకు సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళే కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన మహిళలుగా కూడా మనకు తెలుస్తుంది. వీరినే టార్గెట్ చేసుకొని ఈ లక్ష్మీరెడ్డి అయితే ఈ సరోగసి వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మహిళలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, అదేవిధంగా కర్ణాటకకు చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తుంది. 5 మంది ఏపీకి చెందిన వాళ్ళు అయితే, మరొక మహిళ కర్ణాటకకు చెందిన వాళ్ళుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ IVF పేరు మీద ఎవరైతే దంపతులు వస్తున్నారో, ఇటు హెగ్డే హాస్పిటల్కి సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హెగ్డే హాస్పిటల్కి సంబంధించిన కేస్ షీట్లు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అదే తరుణంలో దానికి సంబంధించి దర్యాప్తు చేయగా చాలా మంది కూడా దంపతులు ఎవరైతే IVF చేయించుకోవడానికి, పిల్లలు లేని వారు IVF చేయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి సరోగసి రూపంలో మీకు పిల్లలు పుట్టే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం, వాళ్ళకి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి ఈమె లక్ష్మీరెడ్డి ఏజెంట్గా ఉన్నది. కాబట్టి లక్ష్మీరెడ్డితో పాటు తన కొడుకు నరేందర్ రెడ్డి కూడా ఇందులో భాగమే. అదేవిధంగా తనని కూడా A2గా చేర్చారు. సో వీళ్ళిద్దరు కూడా ఏజెంట్లుగా వ్యవహరించి అక్కడి సమాచారం అంతా కూడా వీళ్ళు సేకరించి ఈ మహిళలకు సంబంధించి, ఈ దంపతుల కోసం ఎవరైతే అర్ధగర్భం కావాలి అని కోరుతున్నారో ఆ అర్ధగర్భం కోసం వీళ్ళంతా కూడా లక్ష్మీరెడ్డి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా బీద కుటుంబం, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసి, ఆ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తాను, మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను, అదేవిధంగా మీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళకి డబ్బాసి చూపించి ఈ ఘాతుకానికి పాల్పడ్డది, ఇంత మోసానికి పాల్పడ్డ సిచ్యువేషన్ అయితే మనం లక్ష్మీరెడ్డి నుంచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ లక్ష్మీరెడ్డి హెగ్డే హాస్పిటల్ నుంచి ఈ సమాచారాన్ని అంతే కూడా సేకరించింది. కాబట్టి లక్ష్మీరెడ్డి ఇంకా ఏ హాస్పిటల్ తోటి కనెక్షన్ పెట్టుకొని ఉంది. ప్రెసెంట్ అయితే ఈ కేస్ సీట్ల ఆధారంగా అయితే హెగ్డే హాస్పిటల్ అని తెలుస్తుంది. కాబట్టి మరి అంటే ఈమెను విచారిస్తే, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈమెను విచారిస్తే ఖచ్చితంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. పోలీసుల నుంచి మనకు కూడా అదే సమాచారం అందుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ లక్ష్మీరెడ్డికి సంబంధించి కనుక గమనిస్తే ఈమె ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఏదైతే హెగ్డే హాస్పిటల్ ఉందో, హెగ్డే హాస్పిటల్కి సంబంధించిన నాకు కొన్ని విషయాలైతే దీనికి సంబంధించి టికెట్లు కూడా దొరకడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ టు ద్వారకా నగర్, అదేవిధంగా సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ, ఈ హైటెక్ సిటీకి సంబంధించి ఒక ఫర్టిలిటీ సెంటర్, ఆ ఫర్టిలిటీ సెంటరే ఈ హెగ్డే హాస్పిటల్ అని చెప్పాలి. ఈ హెగ్డే హాస్పిటల్కి వీళ్ళు రెగ్యులర్గా చెకప్ కోసం వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ సరోగసి చేసుకున్న వాళ్ళు, సరోగసి మహిళలు కావచ్చు, ఎవరైనా సరే
అద్దె గర్భం పొందిన మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే దంపతులు ఉన్నారో ఈ సరోగసి చేయించుకోవడానికి నిర్ణయించుకున్నారో ఈ దంపతులతో పాటు అదేవిధంగా అద్దె గర్భం పొందిన మహిళ వీళ్ళిద్దరి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అదేవిధంగా కోఆర్డినేషన్ ఉండి వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా దంపతుల దగ్గర ఉండాలి. కానీ అలాంటి అనుమతులు ఏమీ తీసుకోకుండా రోజు కూడా చెకప్కి వెళ్ళాలి అన్నా కూడా ముఖ్యంగా ఈ మహిళలంతా కూడా హాస్పిటల్లోనే ఉండాలి. ఎవరైతే అద్దె గర్భం కలిగి ఉన్న మహిళ ఉన్నదో ఆమె ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి, హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఆమె మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని అంతా నడిపించింది. ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ తీసుకోకుండా, లీగల్ అనుమతులు తీసుకోకుండా ఈ వ్యవహారం అంతా కూడా ఇల్లీగల్గా నడిపించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి లక్ష్మీరెడ్డి ఎంత పెద్ద మొత్తంలో ఆ వ్యవహారం నడిపించింది. ఇప్పుడు హెగ్డే హాస్పిటల్ అని పేరు బయటకు వచ్చింది, కానీ ఇంకా ఏవైనా హాస్పిటల్స్ తోటి సంబంధాలు పెట్టుకుందా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా ప్రజెంట్ వాళ్ళని ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యంగా బీద కుటుంబం అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారినే ఈమె టార్గెట్ చేసుకొని చేస్తుంది. కాబట్టి ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అదేవిధంగా ఈ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే సృష్టి కేసులో కూడా ఫర్టిలిటీ సెంటర్ విషయంలో చాలా పెద్ద మొత్తంలో ఈ కేసుకు సంబంధించి బయటపడిన విషయాలు తెలిసిందే. అదేవిధంగా ఈ కేసులో కూడా బయటపడతాయా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తులో భాగంగా ఈ లక్ష్మీరెడ్డికి సంబంధించి కావచ్చు, నరేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరు అయితే ప్రెజెంట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో పలు కీలక విషయాలు సేకరించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఈ పేద కుటుంబాన్ని బేస్ చేసుకొని టార్గెట్ చేసుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళు ఇంత అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మహిళలను టార్గెట్ చేశారు. కాబట్టి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి ఇప్పటికే 6 మంది బయటపడ్డారు. ఇంకెవరైనా ఈ లిస్టులలో ఉన్నారా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రెజెంట్ లక్ష్మిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నరేందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 6 మంది మహిళలను కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన విషయాలు, విస్తుపోయే విషయాలు ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో బిగ్ టీవీ హైదరాబాద్.